కానీ పోలీసులు అంటే ఒక గౌరవం భయం కూడా ఉంటుంది. ఎందుకంటే చట్ట ప్రకారం వ్యవహరించేటటువంటి వ్యక్తులని మీరు చట్ట ప్రకారం వ్యవహరించట్లేదని తెలిసిందా ప్రజలు తిరగబడతారు. గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం. డెఫినెట్గా ప్రజలు తిరగబడతారు. ఇవాళ ఒక పోలీసు డ్రెస్ వేసుకుని లాఠీ తీసుకెళ్తే ఏమి లేకపోయినా 10 మంది పారిపోతారు. ఎందుకు? చట్ట ప్రకారంగా వ్యవహరించేటటువంటి బాధ్యత కలిగిన వ్యక్తి పోలీసు అని. మీరు చట్ట ప్రకారం వ్యవహరించట్లేదు, అన్యాయంగా వ్యవహరిస్తున్నారు, తెలుగుదేశానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు, అధర్మంగా వ్యవహరిస్తున్నారంటే మీ మీద తిరగబడతారు. దానిలో ఏ విధమైన సందేహం లేదు. అలాంటి పరిస్థితి రాష్ట్రంలో తెచ్చుకోవద్దని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ఇది లోయర్ ఆఫీసర్లు కాదు, హయ్యర్ ఆఫీసర్స్, లోయర్ ఆఫీసర్స్ పంపించి వాళ్ళని ఇబ్బంది పెట్టేటటువంటి కార్యక్రమం, మమ్మల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తే చూస్తూ సహిస్తూ ఊరుకునే ప్రశ్న ఉద్భవించదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. అంతేకాదు చంద్రబాబు నాయుడు గారు రాజకీయాలు ఎలా తయారయ్యాయంటే హైబ్రిడ్ పాలిటిక్స్, అనైతికమైన పాలిటిక్స్. నేను చూశారుగా చంద్రబాబు నాయుడు గారు భారతీయ జనతా పార్టీలో ఇవాళ ఉన్నాడు, సపోర్టర్గా ఉన్నాడు, భారతీయ జనతా పార్టీ స్నేహంతోనే గెలిచాడు, ఎన్డీఏతో ఉన్నాడు. ఢిల్లీ వెళ్తారండి, ఎన్డీఏతో ఉంటారు, కాంగ్రెస్తో డిన్నర్లకు వెళ్తారు. రేవంత్ రెడ్డితో డిన్నర్లకు వెళ్తారు, రేవంత్ రెడ్డితో చట్టాపట్టాలు వేసి తిరుగుతారు, కాంగ్రెస్లో ముఖ్యమంత్రి అయినటువంటి ఆయనతో మంత్రాలు జరుపుతారు. ఏమిటి ఊసర రాజకీయాలు, హైబ్రిడ్ రాజకీయాలు? నాకు అర్థం కాల. ఇవాళ కొత్త ఏం కాదు చంద్రబాబు నాయుడు గారు, ఎప్పుడు ఇదే పని. ఊసర వెళ్లి రాజకీయాలు చేసేటటువంటి దుర్మార్గమైనటువంటి వ్యక్తిగా చంద్రబాబు నాయుడు గారిని మనం ఇప్పుడు గమనించాం, ఇప్పుడు గమనిస్తున్నాం అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి ఊసర వెళ్లి రాజకీయాలు ప్రజలు గమనించాలని, ఇలాంటి పూర్తిగానే అమరావతి దోపిడీకి పరిమితమైపోయే అమరావతిని కూడా ప్రజలు గమనిస్తున్నారు, చర్చిస్తున్నారు. మావిగానే సరైనటువంటి ప్రతిపాదన అనేటువంటి పద్ధతుల్లో ఇవాళ చేస్తున్నారు. ఇవాళ 2 లక్షల కోట్లు పెట్టి అమరావతిలో అప్పు తీసుకొచ్చేస్తుంటే ఆరోగ్యశ్రీ సంక్రాంతిపోయింది. దానికి డబ్బులు కేటాయించట్లా, వ్యవసాయానికి కేటాయించట్లా, విద్య కేటాయించట్లా, అమరావతి తప్ప ఏమీ లేదు రాష్ట్రంలో అనేటువంటి పద్ధతుల్లో వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వం చేయవలసినటువంటి కార్యక్రమాలకి డబ్బులు కేటాయించుకోకుండా అప్పులు తీసుకురావడం, ఖర్చు పెట్టడం, కమిషన్లు తీసుకోవడం, సంతులు మోసుకెళ్తాం అనే కార్యక్రమంలో ఇవాళ నిమగ్నమైపోయినటువంటి బాబు కొడుకులు దీనికి సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది. ఆ సమాధానం చెప్పకపోతే మీరు ప్రజల నుంచి తిరుగుబాటు కూడా ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుందనే విషయాన్ని కూడా గమనించాలని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. దేశవ్యాప్తంగా మహిళా బిల్లు మీద దేశవ్యాప్తంగా ఉద్యమం చేస్తాడు. ఈనాడు ఆంధ్రలో రాంచుకుంటాడు, రాసింగానే రేవంత్ రెడ్డితో వెళ్తాడు. అంటే మహిళా బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేశారని చెప్పబడిన కాంగ్రెస్ వారితో చక్కగా పెళ్ళేం అక్కడ చేసుకుంటాడు, సంవత్సరం ఎక్కడ చేస్తాడు. ఏం నాకు అర్థం కాదా? దీనికి సమాధానం చెప్పమనండి. మహిళా బిల్లు కోసం దేశవ్యాప్తంగా తిరుగుతాడు. ఈనాడులోను, ఆంధ్రజ్యోతిలోను, టీవీ5లోను, ఈటీవీలోను, లేకపోతే ఏబిఎన్లోను అద్భుతంగా మెయిన్ హెడ్డింగ్స్ చెప్పుకుంటారు. తమిళనాడు వెళ్ళి కూడా ప్రచారం చేస్తాడు, ఎన్డీఏకి అని చెప్తాడు. ఇక్కడేమో వెళ్ళి ఈయనతో మాట్లాడతాడు, ఎవరు? రేవంత్ రెడ్డి గారితో. రేవంత్ రెడ్డి గారు చెప్తే మన రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని కూడా ఆపేస్తాడు. ఇది నేను చెప్పిన మాట కాదు, మేము ఆరోపిస్తున్న మాట కాదు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారే ఆన్ రికార్డు చెప్పాడు శాసనసభలో. నేను చెప్పబట్టానండి, రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆపేశాం, చంద్రబాబు నాయుడు గారితో చెప్పి ఆపించానని ఆయన మీసం నిలేశాడు. ఏం చేయాలి దీనికి? నాకు అర్థం కాల. రేవంత్ రెడ్డి చెప్తేనేమో రాష్ట్రంలో పనికొచ్చేటటువంటి ప్రాజెక్టులను, నీటి ప్రాజెక్టులను ఆపేస్తాడు, మహిళా బిల్లు కోసమేమో ఓటేస్తాడు. మహిళా బిల్లుకు వ్యతిరేకంగా ఓటేసిన వాళ్ళతో రహస్యంగా ఏముంది, బహిరంగానే వెళ్ళి డిన్నర్లు చేస్తారు. ఏంది బ్లాక్మెయిల్ పాలిటిక్స్ అని నాకు అర్థం కాల. దేశవ్యాప్తంగా తిరగడం ఎందుకు? రేవంత్ రెడ్డితో చెప్తే పోయేది కదా. దేశవ్యాప్తంగా తిరిగి మహిళా బిల్లుకి అనుకూలంగా నేను ప్రచారం చేస్తాను డప్పాలు కొడతాడు. మళ్ళీ ఏదన్నా డీల్ చెడితే మహిళా బిల్లుకు వ్యతిరేకంగా కూడా మాట్లాడతాడు. చంద్రబాబు నాయుడు గారు హైబ్రిడ్ పాలిటిక్స్, అదే విధంగా ఊసరవెల్లి పాలిటిక్స్ ఆడటం అనేది కొత్త ఏమీ కాదు. మరింతగా ముదిరిపోయి వాళ్ళు ఆడుతున్నారనే విషయాన్ని రాష్ట్ర ప్రజానీకం, దేశ ప్రజానీకం తెలుసుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఇంకా ఓకే, ఏంటి